మార్చి 29న శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు రాహువు అక్కడే ఉండడంతో శని రాహువుల కలయిక ఒక అశుభయోగాన్ని సృష్టిస్తుంది. శని రాహువుల కలయిక కారణంగా ప్రమాదకరమైన పిశాచ యోగం ఏర్పడుతుంది. ఇది మే 18 వరకు కొనసాగుతుంది. దీని కారణంగా 5 రాశులకు దరిద్రం పట్టబోతుంది. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి శని రాహువుల సంయోగం వలన ఏర్పడిన పిశాచ యోగం దరిద్రాన్ని తెస్తుంది. వీరు స్నేహితులతో మోసగించబడతారు. దగ్గర వారిని నమ్మితే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతల భారం పెరుగుతుంది. తోడబుట్టిన వారితో వివాదాలు వస్తాయి. ఇక వ్యాధులు ఇబ్బంది పెడతాయి. కార్యాలయంలో కూడా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మిథున రాశి. శని రాహువులు మిథున రాశి వారి 10వ ఇంట్లో సంచరిస్తాయి. దీంతో ఈ సమయం ఉద్యోగులకు, వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. వీరి ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్నేహితుల కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. శని రాహువులు ఏర్పరుస్తున్న పిశాచ యోగంతో సింహరాశి వారి జీవితం మారుతుంది. సింహరాశిలో శని రాహువుల సంచారం 8వ ఇంట్లో ఉన్నందున ఈ సమయం కష్టకాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వీరిని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులు మీపై ఆధిపత్యం చేసే అవకాశం ఉంది. చట్టపరమైన సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అప్పుల పాలవుతారు. కన్య రాశి. పిశాచ యోగం కారణంగా కన్యా రాశి వారికి ఇబ్బందులు వస్తాయి. కన్య రాశిలో 7వ ఇంట్లో శని రాహువుల సంచారం చేస్తారు కాబట్టి ఇది కన్యా రాశి వారికి ఆరోగ్య సమస్యలను తెస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఓపికగా ఉండాలి, లేదంటే సంబంధాలు చెడిపోతాయి. కడుపు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మోసపోయే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి. పిశాచ యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు దురదృష్టం మొదలవుతుంది. అత్త కోడళ్ల మధ్య విభేదాలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో బాగా కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక పనిచేసే చోట కూడా ఇబ్బందులు వస్తాయి. ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంది.